అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో కొరమేన పులుసు మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే కనుక చాలా తేలిగ్గా చాలా రుచిగా చేసుకోవచ్చు. కొరమేన ముక్కల్ని కోసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత 1/2 కేజీ ఉందండి. దీనికి నేను పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, సన్నగా తరిగి ఉంచుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి ఇవి ముద్దగా నూరుకోవాలి. కొద్దిగా మెంతులు తాలింపులోకి, నిమ్మకాయ అంత పులుపు కోసం నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. దీంట్లో చేపల పులుసులోకి మసాలా దినుసులు ఎక్కువ వేస్తే బాగోదండి. కొద్దిగా అంటే 1 స్పూను ధనియాలు, ఒక 5-6 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర ఇది సరిపోతాయండి. ఇంకా మిగతా దినుసులు ఏమీ అవసరం లేదు. కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉప్పు కారం సరిపడా నూనె తీసుకుంటే మనం పులుసు చేయటం మొదలు పెట్టేయచ్చు. ముందుగా చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుందాము. దీని మూలంగా చింతపండు గుజ్జు వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా వచ్చేస్తుందండి. 1/2 కేజీ ముక్కలకి 50 ml నూనె తీసుకున్నాను. ఇది వేడెక్కాక మెంతులోను కరివేపాకు మాత్రమే వేసుకుంటాము. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగేలోపు అల్లం వెల్లుల్లిపాయను మసాలాను నూరుకుందాము. చేపల పులుసుకి చింతపండు ఎక్కువ వాడతాం కాబట్టి పైత్యం చేయకుండా మెంతులు వాడుకుంటామండి. మసాలా దినుసుల్ని కొద్దిగా వేడి చేస్తే తొందరగా నలుగుతాయి. ఉల్లిపాయ వేగి ఇలా రంగు మారుతూ ఉన్నప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాము. ఇది కూడా బాగా వేగాక చేప ముక్కలు వేసుకుందాము. చేపల పులుసు వండటానికి ఎప్పుడు వెడల్పుగా ఉండే గిన్నెనే తీసుకోవాలండి. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అట్లాగే మనం తినే కారాన్ని తగ్గట్టుగా కారం వేసుకుని ఒక్కసారి ముక్కలన్నీ ఎగరేసుకుని 1 నిమిషం పొయ్యి మీద ఉంచాలండి. గరిటెలు పెట్టి తిప్పితే ముక్కలు చిదురైపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇట్లానే ఎగరేసుకుని చిక్కగా తీసుకున్న చింతపండు రసం పోసుకోవాలి. అయితే మనం తీసుకున్న చింతపండు రసం మొత్తం పోసేయకుండా కొద్దిగా మిగిల్చి పక్కన పెట్టుకుందామండి. ఎందుకంటే ఒక్కో చింతపండు ఒక్కో రుచితో ఉంటుంది. కొన్ని బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని ఏం వగరగా ఉంటాయి. అట్లా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం రసాన్ని పక్కన ఉంచేసుకుని కొద్దిగా పలచదనం చూసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మా ఇంట్లో చేసే చేపల పులుసులో అసలైన టేస్ట్ పచ్చిమిరపకాయలతో వస్తుందండి. ఈ మిరపకాయని పూర్తిగా చీల్చేయకుండా చిన్నగా ఘాట్లు పెట్టి వేసుకుంటాము. ఇది పులుసులో మగ్గి చాలా బాగుంటుంది. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు మీడియం సెగలో మగ్గనివ్వాలి. అప్పటికి పచ్చిమిరపకాయలు సగం మగ్గి ఉంటాయండి. ఇప్పుడు కూడా మనం గరిటెలు పెట్టి తిప్పకూడదు. ఒకసారి గిన్నె మొత్తాన్ని కదిలించి పెట్టాలి. సగం ఉడికాక ఒకసారి అన్నీ సరిపోయాయో లేదో చూసుకుంటే అప్పుడు ఒకవేళ పులుపు తక్కువైతే మనం పక్కన ఉంచుకున్న చింతపండు పులుసు మళ్ళీ ఒకసారి వేసేసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ ఏది తగ్గితే అది వేసుకోవచ్చు. ఒకవేళ చింతపండు కనుక వగరగా ఉంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు పచ్చివాసన, చింతపండు ఉడికేటప్పుడు పచ్చివాసన పోయి మనకి మంచి సువాసన వస్తూ ఉంటుంది. తర్వాత మనం నూరుకున్న మసాలా అట్లాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కదిలించి దించేసుకోవటమే మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. అయితే చేపల పులుసు ఎప్పుడు కూడా వండిన వెంటనే వేడివేడిగా కన్నా కూడా పూర్తిగా చల్లారాక తింటేనే రుచిగా ఉంటుందండి.